2 గంటలు అవుతుంది ఇక్కడికి వచ్చి ఈయన మధ్యలో వచ్చి దూరుతున్నాడు. గవర్నమెంట్ పట్టించుకోదా అన్న ఈ మాత్రం కూడా కొంచెం కూడా బండి అన్న ఇవన్నీ నింపుకున్నా మేమే ఆగాల. ఇవన్నీ 2 గంటలు అవుతుంది లైన్లో నిలబడి నీ 3 క్యాన్లు నింపుకున్నా మేము ఆగాలనా ఇక్కడ? కొంచెం పక్క పెట్టుకో మరి, నువ్వు వచ్చిన లెక్క కాదు. ఎవరుంటే మాకేంటన్నా, ఎవరుంటే మాకేంది మా బాధ అన్న. ఇది బండ్లో వేసుకొని అయితే పోవచ్చు, కానీ ఇంత పెద్ద పెద్ద డ్రమ్ములు ఉన్నాయి, ఎట్లా వేసుకొని వెళ్ళిపోవాలి? ఇగో మా బండ్లో హైటెక్ సిటీ నుంచి వచ్చినాము. హైటెక్ నుంచి ఇక్కడే పక్కనే మా ఇల్లు. 2 గంటలు అయింది, 2 గంటలు అవుతుంది. ఇప్పుడు వచ్చిండు ఈయన, ఇప్పుడు వచ్చి షార్ట్ కట్లో వచ్చి అడ్డం పెడుతున్నాడు బండి. రమ్ములు తీసుకొచ్చినాడు అన్న. రమ్ములు తీసుకొస్తే ఉపయోగం ఉందా అన్న ఇక్కడ? బండ్లలో కొట్టడానికి అన్న మాత్రం అయితే రమ్ముల్లో రమ్ములు తీసుకొచ్చాడు. దగ్గర ఎన్ని లీటర్లు అన్నా అయితే దగ్గర 600 లీటర్లు ఎప్పటికీ పోవాలన్నా? ఇది బండ్ల కొట్టడానికి వెళ్ళేది ఇక్కడ. గవర్నమెంట్ కొంచెం చర్యలు తీసుకోవాలన్నా. మరి ఇంత దారుణం అయితే ఎట్లన్నా? పెట్రోల్ లేక ఇబ్బంది అవుతుంది కస్టమర్లకు, కానీ ర్యాపిడో కొడతా నేను ఇబ్బంది అవుతుంది అట్లా. ఇప్పుడు ఆల్రెడీ బాగా ఇబ్బంది అవుతుంది. ఏం చేద్దాం అర్థమవుతుంది. బ్లాక్లో ఉన్నా కూడా దొరుకుతుంది. ఎక్కడ వచ్చినా పబ్లిక్ పోలీసులు కూడా అడ్డపెట్టుతుంది. సోషల్ మీడియా వైరల్ అవుతున్న పబ్లిక్ వెళ్తలేదా? ఇంత లైన్ ఎప్పుడు అన్నారు రైట్ ఇట్లకి ఇంతమంది. ఈ ఒక్క బంక్ కాదండి, మన నేను బంజారాయిల్స్, మన ఇక్కడ బేగంపేట ఇవన్నీ చూసేస్తున్నాను. ఎక్కడ చూసినా ఫుల్ లైన్లు, పోలీసు వాళ్ళు ఎక్సైజ్ చేయాలనుకుంటే మొత్తం పబ్లిక్ ఉన్నారు. మేము బేగంపేటలో ఉంటాం. బేగంపేటలో బండి ఆగిపోయింది, పెట్రోల్ తీసుకెళ్తున్నాము. ఈ ప్రభుత్వాలు కొంచెం మమ్మల్ని పట్టించుకొని ఇవి మొత్తం ట్రాఫిక్లు జామ్ అయిపోయి ఇబ్బంది అయిపోతుంది. అన్నం లేక మకం కడుక్కోలేదు, ఏం కడుక్కోలేదు. ఓట్లు ఎలక్షన్ అప్పుడే మాకు ఓటేయండి మీకు ఓటేయండి అని చెప్పి కనీసం పట్టించుకునే నాదురు కూడా లేడు. 1 గంట అయింది, భోంచేయడానికి లేదు, ఇంక మకం కడుక్కోవడానికి లేదు. కొంచెం మీ తరపున మీడియా తరపున పైకి పంపించి మోడీకి అందరికి చెప్పండి సార్. కొంచెం అన్ని బంకుల దగ్గర ఇట్లానే ఉన్నాయి, చాలా చాలా రష్ ఉన్నాయి. పొద్దు నుండి అట్లానే ఉంది. దాదాపు 1 గంట, హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుంది ప్రతి బంకు దగ్గర. ఆడ పోయినా కూడా ఏ బంకు ఖాళీ లేదు. అందుకోసం ఇక్కడికి వచ్చిన. ఇది కూడా అట్లానే ఉంది. చెప్పారు కానీ ప్రస్తుతానికి లేదు కదా. సరే వస్తుందని తెలుసు, కానీ ప్రస్తుతానికి లేదు కదా ఇప్పుడు. అందుకోసమే దాదాపు 4 బంకుల దగ్గర పోయినా, 4 బంకుల దగ్గర కూడా అదే ఉంది. ఇక రిక్వెస్ట్ అంటే ఇక డీజిల్ తెప్పించడం, ఆ రిక్వెస్ట్ ఉంది. డీజిల్ టైంకు దొరికితే పబ్లిక్ ఎవరు ఏ డిస్టర్బెన్స్ కాకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారని అనుకున్నా. అది ఇప్పుడు ట్రాఫిక్ ఫుల్ అవుతుంది కదా, దాని గురించి కొంచెం గవర్నమెంట్ కూడా కొంచెం త్వరగా తెప్పించేస్తే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారని ఆశిస్తున్నాం. అదా 5-6 బంకులు తిరిగాను సార్ నేను. అన్నీ ఫుల్గా ఉండే, రష్గా ఉండే. పోతే 100 రూపాయలు కొడతానన్నారు, లేకపోతే లేదు వెళ్ళిపోమన్నారు. క్యాష్ ఇస్తేనే డబ్బులు కొడతాను, ఫోన్పే లేదంటున్నారు సార్. ఇది అంతా సోషల్ మీడియా వల్లే వేయలేదు సార్. ఇది పెట్రోల్ అనేది రాత్రి దాకా బాగానే ఉంది. రాత్రి వర్షం పడింది, ఎవరి పాటికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. తెల్లారి 8 గంటలకల్లా వచ్చేళ్ళకి మీడియా వైరల్ అయిపోయింది సార్. అది 4-5 బంకులు తిరిగాను ఇప్పటికి. లాస్ట్కి ఇక్కడ దొరికింది, ఇక్కడ హైటెక్ సిటీలో. కుక్కడపల్లి నుంచి వచ్చాను నేను కుక్కడపల్లి నుంచి పొద్దున్న నుండి కుక్కడపల్లిలో 2 బంకులు తిరిగి వచ్చాను. లాస్ట్కి అయితే హైటెక్ సిటీలో ఇప్పుడు లైన్ దొరికింది. రెండోది ఏంటంటే క్యాజువల్గా వీళ్ళు ఫోన్పే తీసుకుంటలేరంట, ఓన్లీ క్యాషేనంట. మరి ఇబ్బంది అవుతుంది కదా సార్. ఇప్పుడు మాకు చాలా ట్రాఫిక్ జామ్ ఉన్నది. 1 అవర్ నుంచి ట్రాఫిక్ జామ్లే ఉన్నా సార్. నేను డ్రమ్ములు తీసుకొచ్చినాం ఆటోలోని. రాత్రి పవర్ పోయినందుకు జనరేటర్ మీద నడుస్తుంది. డీజిల్ షార్టేజ్ వల్ల డీజిల్కి వచ్చినాం. వాళ్ళు ఏమంటున్నారంటే డ్రమ్ములో పోయాము, ఇక్కడ వీడియో తీస్తున్నారు అంటున్నారు. మీ వల్ల భయపడి వేయట్లేదు, మాకు డీజిల్ నింపట్లేదు. ఒకసారి మీరు చెప్తే డీజిల్ నింపుతారంట వాళ్ళు. పబ్లిక్ ఎందుకు వద్దంటున్నారు? ఎక్కువ డ్రమ్ములు ఉన్నాయనేసి వద్దంటున్నారు. డ్రమ్ముల్లో ఎక్కువ టైం పడుతుంది కదా, తర్వాత నింపుకోమంటున్నారు. మాకు ఐటీ బిల్డింగ్ సెట్ డౌన్ అయిపోతుంది కదా, సర్వర్లన్నీ సెట్ డౌన్ అయిపోతాయి. బిల్డింగ్ సెట్ డౌన్ అవ్వకుండా మేము 1 గంట ముందు వచ్చినాము. పొద్దున్న నుంచి లైన్లో నుంచి వచ్చినాము. నేను 2 అవర్స్ నుంచి లైన్లో ఉన్నాము. నాకు పోస్తారు కానీ ఒకదానికి ఒక లిమిట్ మీద పోసుకుంటున్నారు. కొన్ని కంపెనీలకు అయితే ఫుల్ ట్యాంక్ చేసి పంపిస్తారు. మాది కంపెనీ బట్టి ఫుల్ ట్యాంకు లేదంటే లిమిట్ అని వస్తారు. మా కంపెనీ అని ఇక్కడ హైదరాబాద్ ఐటీ కంపెనీ కాబట్టి పొద్దుగాలు వచ్చేసినాం, ఇక్కడనే ఉన్నాం జర అట్లని. కానీ నైట్ నుంచి ఫుల్ జామ్ అయిపోయింది అక్కడ. అందుకే మొత్తం రష్ అయిపోయినందుకు అన్ని బంకులు బంద్ ఉన్నాయి కదా, అందుకని మొత్తం జామ్ అయిపోయింది. నైట్ నుంచి వచ్చినా అనుకో ఇంత ఇబ్బంది లేకపోతుండే. మాది హెచ్పి బంక్ దగ్గర అండి, మైండ్ స్పేస్ ఆపోజిట్ హెచ్పి బంక్. ఎటువంటి స్టాక్ ఇబ్బంది లేదు, ఫుల్ స్టాక్ అయితే ఉంది మా దగ్గర. ఫుల్ ట్యాంకులు కొట్టించుకుంటున్నారు. జనం ప్యానిక్ అయిపోయి ఈ విధంగా ఒకసారి రావటం వల్ల ఇబ్బంది అవుతుంది. బంకు టైమింగ్ ఎక్స్పాన్షన్ ఏం లేదు, ఆల్రెడీ మాది 24/7 ఉంటుంది కదా మాది బంక్. ఎక్కువ మోతాదు పోయించుకుంటున్నారు. ఒక్కసారి జనం ఒక్కసారి రావటం, ట్రాఫిక్ జామ్ అవటం, అది కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. స్టాక్ అయితే ప్లెంటీ ఆఫ్ స్టాక్ ఉంది నా దగ్గర. ఆల్రెడీ 40,000 లీటర్ల స్టాక్ ఉంది. ఎటువంటి ప్యానిక్ కావాల్సిన పని లేదు.
ప్లెంటీ ఆఫ్ స్టాక్ ఉంది, మాకు సప్లై ఉంది. వైరల్ అయ్యి సోషల్ మీడియా వల్ల వైరల్ అయ్యి ఇది అవుతుంది.